ఒక చిన్న గ్రామంలో 25 ఏళ్ల ఒక పొదుపు అమ్మాయి ఉండేది. డబ్బు కాదు, కలల్ని పొదుపు చేసుకునే అమ్మాయి. కాలేజీలో ఆమె చదువు అంటే అందరికీ ఆశ్చర్యమే. పగలు చదువు, రాత్రి దీపం వెలుతుర్లో కలలు. ఆ కష్టానికి ఫలితం వచ్చింది ఎంబీబీఎస్ సీట్. అది కూడా ఫ్రీగా. ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అదే రోజున ఆమె నాన్న అకాలంగా కన్నుమూశాడు. ఇంటి బాధ్యతలు, అమ్మ కళ్లలో భయం, చిన్న అప్పులు. ఇప్పుడు చదువు అవసరమా అని ఆమె తన కలలనే వదిలేసుకుంది. అప్పుడే గ్రామంలో ఉన్న ఒక పెద్దాయన ఆమె బాధను గమనించాడు. ఆయనన్నాడు, నాన్న పోయాడు, కాని నీ చదువు పోకూడదు. ఆమె చదువుకి కావలసిన ఖర్చు మొత్తం ఆ పెద్దాయనే భరించాడు. ఏ షరతు లేదు, ఒక్క మాట మాత్రమే, మంచి డాక్టరవ్వాలి. సంవత్సరాలు గడిచాయి. ఆమె డాక్టరైంది. పెద్ద హాస్పిటల్స్ వెనక తిరగలేదు. గ్రామాల్ని వెతుక్కుంటూ వెళ్ళింది. డబ్బుల్లేని వాళ్లకి చికిత్స, ఆశలేని వాళ్లకి ధైర్యం. ఆమె చేసిన సేవలే ఆ పెద్దాయనికి నిజమైన కృతజ్ఞత. ఒకరోజు ఆ పెద్దాయన కాళ్లకు నమస్కరించి ఆమె చెప్పింది, నేను ప్రజల్ని బ్రతికిస్తున్నాను. ఇదే మీ రుణం తీర్చుకున్న విధానం. కలలు చచ్చిపోవు, వాటిని బ్రతికించేవాళ్లు ఉంటే చాలు.